క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. నేను ఈ రోజుకి రావడానికి కారణమే నా కొడుక్కి మీ అమ్మాయిని అడగడానికే. నువ్వు పెళ్లి చేసుకుంది నా మూడో కొడుకైన వివేక్నే. నీ యొక్క పెళ్లి రోజు అలాగే మొదటి రాత్రి మొత్తం నాతోనే. ఈ రోజు నుంచి 5గురికి నువ్వే భార్యవి. మా మా తినే నా కూతురు కంజన్. కంజన్, నువ్వు వెళ్ళి ముఖం చేతులు కాళ్ళు కడుక్కోనరా. అక్కడ నా పసుపు చీర ఉందో అది కట్టుకొని ఇక్కడికి రా. కానీ ఎందుకమ్మా? నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఎల్లు. కంజన్, త్వరగా ఇక్కడికి రామా. వస్తున్నానమ్మా. కంచనెల చూడమ్మా, వీడే నా కొడుకు లలిత్. ఇంకా వీడు వివేక్, వీడు సంతోష్, వాడు చందు. నేను ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణమే నా కొడుకు లలిత్కి మీ అమ్మాయిని అడగడానికే వచ్చా. నాకు ఇంకో పెద్ద కొడుకున్నాడు, వాడి పేరు కేశవ్. ఈ రోజు వాడు రాలేకపోయాడు. వాడు మా బిజినెస్ ని ఎప్పటికీ దేనికోసం వదులుకోడు. మా అక్కయ్యకి పెద్ద బిజినెస్ ఉంది. ఆ ఊర్లో వాళ్ళకి చాలా పేరుంది. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తే మంచి జీవితం. అజయ్, అయితే పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసేద్దామా? సరే. ఇంకేంటి మరి, స్వీట్ తీసుకుంటేనండి. తీసుకోండి తీసుకోండి. ఈ లడ్లు నిజంగానే చాలా బాగున్నాయి. నా కూతురే ఇదంతా చేసింది. తను బానే వంట చేస్తుంది. అయితే ఇంకేంటి, పెళ్ళైనాక నా కోడలు చేతి వంటే ఎలా చేస్తుందో చూస్తాను. నెక్స్ట్ మంతే పెళ్లి డేట్ ని మనం ఫిక్స్ చేసుకుందాం. వచ్చే నెలలోనేనా? ఇప్పుడే ఇది ఇంత పొగరగా నాతో మాట్లాడుతుంది. తను చిన్నమ్మాయి, నేను తనకి బుద్ధి చెప్తాను. క్షమాపణ చెప్పు. అలా అడిగిన దానికి నన్ను క్షమించండి. వచ్చే నెల నాకు 12th ఎగ్జామ్స్ వస్తుంది, అందుకే అడిగాను. అదంతా ఇప్పుడు సమస్య ఏం కాదమ్మా. నువ్వు పెళ్ళైనాక కూడా ఎగ్జామ్ రాసుకో. తర్వాత నువ్వు ఇంటి పని చేయాలని నువ్వు ఎటువంటి బాధ కూడా పడొద్దు. అటువంటిది ఏం లేదమ్మా, అని నేను చూసుకుంటాను. సరే చెల్లి, నేను వెళ్ళొస్తాను. తర్వాత ఒక విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోండి, మాకు ఏ సమస్య రాకుండా పెళ్లి జరిగిపోవాలి. కుదిరినంత వరకు ఈ పెళ్లిని సింపుల్ గా చేసుకుందాం. మీరు దేని గురించి బాధపడకండి. సరే 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 అమ్మా. అన్నయ్యకి లాటరీ తగిలిందనుకుంటా. వాడికేంటి పెళ్లి చేసుకోబోతున్నాడు. అన్నయ్య చాలా అదృష్టవంతురాలు. రాబోయే వదిన 12th పాస్, కానీ ఈయన 5వ తరగతి ఫెయిల్. అన్నయ్య, ఒకవేళ వదిన పెళ్ళైన రోజు ఏబీసీ నేర్పిస్తే ఎలా ఉంటుంది? నేను 12th పాస్ అయి ఉండకపోవచ్చు, తను నాకేం టీచర్ కాదు. నాకు పెళ్ళంగా పని చేస్తానికి వస్తుంది. తను ఏ క్లాస్ అయినా పాస్ అయి ఉండొచ్చు, ఏవైనా కానీ తన అమ్మాయే. ఒక అమ్మాయి వాళ్ళంతా నన్ను కంట్రోల్ చేయలేదు. అది మీ అన్నకు కూడా బాగానే తెలుసు. సంతోష్, సంజయ్, అజయ్ ఎక్కడున్నారు అందరూ?
అరే రే 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 నువ్విక్కడే కూర్చొని కచోరీ తింటున్నావా? నువ్వెళ్ళి లలిత్ ఎక్కడ వెతకలేదా? పెళ్లి రోజని కూడా లేకుండా ఎక్కడ చచ్చాడో ఏంటో. అక్క ఎందుకు అనవసరంగా ఫీల్ అవుతున్నారు మీరు? వెతకడానికి ముగ్గురు వెళ్ళారు కదా, వస్తారులే. మామ లలిత్ అన్నయ్య ఎక్కడ కనబట్లేదు. ఇప్పుడు మనం ఎలా వాడిని కనిపెట్టేది? ఆ? అక్క మీ పెద్ద కొడుకు కేశవను వదిలి వెతకమని చెప్పండి, వాడు కనిపెడతాడులే. మీరు వెళ్ళి వెతకమని చెప్పండి. ఇక మీరు పెళ్లి కూడా పిల్లలేదు. నేనెలా వాడిని పిలుస్తాను? చూసేవాళ్ళు ఏమంటారు? పెద్ద కోళ్ళ చచ్చి ఇంకా 4 నెలలు కూడా కాలేదు, కానీ వాడు తమ్ముడు పెళ్లి ఘనంగా చేసుకుంటున్నారు అనుకోరా? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మనల్నే తప్పుగా అర్థం చేసుకుంటారు. పెద్ద కోళ్ళు బిడ్డ కనకుండానే చనిపోయింది, ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చారు అనుకుంటారు. కేశవ్ దగ్గర ఏమీ చెప్పొద్దు. లలిత్ ఎక్కడో వెళ్ళి వెతకండి. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. ఇప్పుడే మనకు ఒక అమ్మాయి దొరికింది. అక్క మళ్ళీ మీరు అనుకున్నా కూడా ఈ గ్రామంలో ఎవరు అమ్మాయి ఎవరో నీకు? అజయ్, ఊరికే ఉన్న నన్ను రెచ్చగొట్టొద్దు. ఇక్కడ మేమే ఉన్నాం. ఇక్కడున్న పరువు ప్రతిష్ట కాపాడడానికి మేమేమన్నా చేస్తాం. నువ్వు నోరు మూసుకో. నీ ఒక్కడి వల్లే ఈ ఇంటి పరువు ప్రతిష్ట అంతా గంగలో కలుస్తుంది. అక్క ఆల్రెడీ నీ మర్యాద అంతా గంగలో కలిసిపోయింది. ఈ ఇల్లే అప్పులో ఉన్నది. అజయ్, అమ్మా అమ్మా లలిత్ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో కనబట్టలేకపోయాం. వాడు ఫ్రెండ్స్ దగ్గర అడిగావా? మేము అన్నయ్య దగ్గర అందరు ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి అడిగేసి వచ్చేసాము, కానీ ఎవరికి కూడా ఆయన ఎక్కడ వెళ్ళాడో కరెక్ట్గా తెలియట్లేదు. వీడున్నాడే, వాడి ఇష్టానికి అంతా చేస్తున్నాడు. అక్క ఇప్పుడు మీ డబ్బులు కూడా పోయినాయా? అజయ్, సంతోష్, చందు, చెప్పండమ్మా. మీతో పాటు వివేక్ అన్నయ్యని తీసుకెళ్ళండి. ఆ తర్వాత వాడికి మీరు పెళ్లి కొడుకులాగా అలంకరించండి. అమ్మా అది అసలు మీరేం మాట్లాడుతున్నారు? అది లలిత్ అన్న రానందుకు మా పైన ఎందుకు శిక్ష విధిస్తున్నారమ్మా? మా వల్ల ఇది చేయలేము. చాలు, నా ముందు ఎదిరించి మాట్లాడడం ఆపు. ఇక్కడ మీ అందరి గురించి మాత్రమే బాధ. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఈ ఇంటి పరువు కోసం, ప్రతిష్ట కోసమే మనంతా చేస్తున్నాం. దీని గురించి నేను విమలాతో చెప్తాను. తను ఎలాగన్నా డబ్బు కోసం మాత్రమే బాధపడుతుంది. ఇప్పుడు ఎలా అయినా సరే నా 3వ కొడుకుని, ఇంకో కొడుకుని పెళ్లి చేసుకొని తీరాలి. ఇందులో పెద్ద తేడా ఏముంది? కానీ మేమైతే మా అమ్మాయిని పెళ్లి చేసుకోలేము. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోలేవా? లేదా ఇంకే అమ్మాయిని చేసుకోవా? నువ్వేం ఆలోచిస్తున్నావు? నాకేంటి ఏమీ తెలీదు అనుకున్నావా? నీకింకా ఒక్క ఛాన్సే ఉంది. నువ్వు ఈ ఇంటి పరువుని కాపాడడానికి ఖచ్చితంగా నటించే తీరాలి. ఒక్కటి మాత్రం బాగా విను. మేము నీ దగ్గర పర్మిషన్ అడగటం లేదు, మేము మా నిర్ణయాన్ని చెప్తున్నాం. నువ్వది విని తీరాలి. అర్థమైందా నీకు? కోడల పిల్ల, ఇప్పుడు నీ కుడికాలు తీసి ఈ కాలుని తన్ని కాలు లోపల పెట్టిరామా. చాలా బాగుంది. నా కోడల పిల్ల చందమామలాగా ఉంది. ఎవరి దిష్టి నీకు తగలకూడదు. అరే ఎంతసేపటికి వివేక్ ఇలాగా ఉంటాడు? అరే వివేక్, నీ మొహం తెరిచి అమ్మాయికి చూపిరా. పెళ్లిలో నీ వివేకే నీ పక్కనున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుంది నా 3వ కొడుకు వివేక్నే. దీని గురించి ఆల్రెడీ మీ అమ్మతో చెప్పాను. తను నీకే విషయం చెప్పలేదా? అమ్మా చాలు. కానీ- ఇప్పుడు వెళ్ళు, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో.
వీడే నీ పెద్ద బావ కేశవ్, నీ భర్త పెద్దన్నయ్య. దీర్ఘ సుమంగలిగా ఉండు. వాడి పళ్ళం ఎక్కడని వెతక్కో, తను ఇక్కడ లేదు, ఎప్పుడో చనిపోయింది. సంతోష్, చందు వెళ్ళండి. వెళ్ళి మీ వదిన రూమ్ ఏదో చూపించండి. రెండో దిన మనం వెళ్దాం. రా వివేక్, వెళ్దాం. నువ్వు దాన్ని అలాగా ఎర్రగా చూడకు. అది ఈ ఇంటి కోడలు, అది మనసులో పెట్టుకో. నాకెందుకు ఇలాంటి ఒక అమ్మాయితో పెళ్లి చేయలేదు? ఎందుకంటే నేనంటే మీకు ఎప్పుడు ఇష్టం లేదు కదా. లలిత్కైతే వాడికి మాత్రం ఇటువంటి అందమైన అమ్మాయి చూసి పెళ్లి చేసావు, అది కూడా కరెక్టేలే. నీకు ఇలాంటి అవకాశం ఒకటి దొరికింది. ఇంకా అవును, ఇంత అందమైన అమ్మాయి మాకేమీ సులువుగా దొరకలేదు. దాన్ని మేము డబ్బులిచ్చి కొనుక్కున్నాం. నువ్వు పెళ్లి చేసుకుంది నా మూడో కొడుకు వివేక్నే. ఇక్కడ చూడండి, నేను బయటికి వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. తర్వాత నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళానని ఎవరికి చెప్పకండి, అర్థమైందా? ఎవరు ఎవరు నన్ను వదలండి. ఎవరు ఎవరు నాచి కాపాడండి. ఎవరది? వదలండి, నన్ను వదలండి. కొంచెం ఏమైంది? బానే ఉన్నావు కదా? ఎవరో ఇక్కడికి వచ్చారు. ఈ రూమ్ లో ఎవరో వచ్చి ఈ బెడ్షీట్ నా మీద కప్పారు. అరే అదేమీ లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఎవరు రాలేదు ఇక్కడికి. నేను నిజం చెప్తున్నాను, ఈ రూమ్ లోకి ఎవరో వచ్చారు. కంచన్, నువ్వు కొంచెం రిలాక్స్ గా ఉండు. కేశవ్, నువ్వు లెక్కలు చూసేదంతా సరిగ్గా చూడు. లెక్కలు ఎప్పుడు తప్పుగా వేస్తున్నావు. వివేక్, సరే అమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, అది జగన్ ఇంటి దాకా వెళ్ళేసి వస్తాను. ఎందుకు ప్రతిరోజు జతిన్ ఇంటికి వెళ్తున్నావు? నేను నైట్ కూడా వెళ్ళావు కదా. అమ్మా, జతీన్ నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళకూడదని చెప్తున్నారా? అవుననియా, వివేక్ అనే ఒక వైఫ్ కంచన్ కాదు, జతిన్ అనే వైఫ్. చందు, మా నేను ఈ పల్లిని ఒప్పుకోలేనమ్మా. తను నా భార్య. తన్ని మీరు నా కోసం కొన్నారు. అలాగా? తను నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునుంటే తను నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఆ రోజు మండపానికి వచ్చుండాలి. తాగేసి ఎక్కడో పడిపోయి ఉండకూడదు. అక్క, అన్నీ వదిలేసావని అనుకొని ఇప్పుడు బాధపడకూడదు. దేవుడా, సరే ఇప్పుడు టెన్షన్ అవ్వకో, నీకు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తాలే. నాకు ఒక విషయం చెప్పు మామ, ఎక్కడి నుంచి అమ్మాయిని తీసుకొస్తారు? ఇంకొక దాన్ని తీసుకోవడానికి డబ్బులు ఉన్నాయా?
నాకొక దాన్ని తీసుకొని వచ్చి మీ కుటుంబం కోసం పెళ్ళైన 6 నెలల్లోనే దాన్ని చంపేశారు. మనమేం చేశాం? మన ఇంటికి ఒక వారసుడు కావాలని అనుకున్నాం, అడ్డే లేదు. ఇప్పుడు వివేకే ఇప్పుడు కాంచన్ని పెళ్లి చేసుకున్నాడుగా, ఇప్పుడు వాడి పెళ్ళం అది. ఏడి పెళ్ళమ్మా? వీడికి భార్యగానా? అమ్మా నీకింటికి వారసే కదా కావాలి. వీడా? వీడి వల్ల ఎలా అవుద్ది? వీడి వారసిస్తాడా? ఏంట్రా ఆ అమ్మాయి దగ్గర నువ్వు ఒక మగవాళ్ళలాగా ప్రూవ్ చేసావా? చెప్పరా, ప్రూవ్ చేసావా? అలాగే నీకు ఎప్పటి నుండి అమ్మాయిలంటే ఇష్టం వచ్చింది చెప్పు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయిని నా కోసం తెచ్చారు, తను నాకు మాత్రం సొంతం. ఏం డ్రెస్ ఇది? ఇలాగే డ్రెస్ చేసుకుంటావు నువ్వు? మీ అమ్మ టైలర్ అని నాకు తెలుసు, దానికి బదులుగా ఇలాంటి డ్రెస్లే వేసుకుంటావా నువ్వు? లేదమ్మా, ఇది నా స్కూల్ యూనిఫామ్. ఈరోజు నా ఎగ్జామ్ కదా, అందుకే స్కూల్కి వెళ్తున్నాను. అవును కదా, వాళ్ళ ఎగ్జామ్ ఉంది కదా, ఈ ఎగ్జామ్ బాగా రాయి. ధన్యవాదాలు మామయ్య. ఇలాగే ఆశీర్వదించి బయటికి పంపు. ఒక కోడలు ఇలాగే డ్రెస్ వేస్తుందా? నెత్తి మీద చెంగు కూడా వేసుకోలేదు. మీ గ్రామంలో ఎవరికి మర్యాద తెలీదా? కానీ అమ్మా, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. కానీ అమ్మా, ఆ రోజు మీరే కదా చెప్పారు పెళ్లి అయిపోయిన పక్క రోజు నువ్వు ఎగ్జామ్ వెళ్ళొచ్చని. ఏంటి పెద్ద ఎగ్జాము? నేను వెళ్ళకూడదంటే వెళ్ళకూడదా, అంతే. అర్థమైందా? కానీ అమ్మా, నాకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. నేను నీకు అత్తగారిని, నేను చెప్పిన మాట మాత్రం అమ్మా, ఎందుకు ఇలా అంటున్నారు? లలిత్ అన్నయ్య, ఏయ్ మోయ్, బక్ 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 బక్. మా అమ్మతోనే నేను ఇలా మాట్లాడనే, నీకెంత ధైర్యం ఉంటే మాట్లాడతావు? అక్కడేం చూస్తున్నావే? వాడి దగ్గర నుండి ఏం చూడకు. నువ్వు మా కాస్తివి, అర్థమైందిగా? నేను చదువుకోవాలి, ఇదొక్కటే కంచనుకున్న కళ. కానీ తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కలిసి తన కళని చంపేశారు. నమస్కారం, నేను మీ గిరీష్ జయన్ని. ఈరోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్కి నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఇంకా మన ప్రపంచంలో ఆడవారికి ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆడపిల్ల కష్టాన్ని వాళ్ళ కుటుంబమే అర్థం చేసుకోవడం లేదు. ఆడపిల్లకి చదువు తన జీవితానికి చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఎంతో మంది ఆడవాళ్ళు తన పెళ్లి జీవితాలను తప్పించుకోవడం కోసం చదువుకుంటూ ఉన్నారు. ఇది ఎంతో కఠినమైన విషయం. కంచనకి కూడా అందరు అమ్మాయిలాగా చదువుకోవాలని ఆశ. కానీ తను చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ చెప్పిన మాట విని తను చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. ఇంత తక్కువ ఏజ్లో కంచన్ ఇంటి కోడలుగా మారింది. ఒక కోడలు పిల్లలా ఆ ఇంట్లో జీవిస్తూ ఉన్నా కానీ తనకు అక్కడ మర్యాద దొరకలేదు. మొదటి నుంచే కంచన్ని అందరూ మోసం చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు కూడా కొంచెం కూడా ఆలోచించలేనట్టుగా కంచన్ని వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. కంచన్ని ఆ ఇంటి కోడలుగా మాత్రమే చూస్తున్నారు. తన గురించి వాళ్ళు కొంచెం కూడా ఆలోచించలేదు. ఈ సమాజంలో ఆడదాన్ని అందరూ ఒక బిడ్డని కనే మిషన్ లాగానే చూస్తున్నారు. దీని తర్వాత కంచన్ జీవితంలో ఏం జరగబోతుందన్నది రండి చూద్దాం. మీరా? ఏడవడం ఆపండి. ఇక్కడ చూడండి,
మీకు చదవాలి కదా, నేను నీకు సహాయం చేస్తాను. కానీ దీని గురించి ఎవరికి తెలియకూడదు. ప్లీజ్ ఏడవడం ఆపు. అరే వివేక్ అన్నా, ఏం చేస్తున్నారు? ఇదంతా జతిన్ అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. చూడు, ఇప్పుడు నీకైతే బాగా అర్థమై ఉంటుంది. నా వల్ల ఒక మంచి మొగుడుగా నీకు ఎటువంటి హ్యాపీనెస్ ఇవ్వలేను. నీకు పెళ్లి చేయాలని నాకు కోరిక కూడా లేదు. కానీ అది అమ్మ వల్లే జరిగింది. అరే లలిత్ అన్నయ్య, మీరు ఇక్కడ కూర్చొని తాగుతున్నారు. అక్కడ మీకంటూ తీసుకొచ్చిన అమ్మాయిని వివేక్ అన్నయ్యతో జాలీగా ఉంది. ఏంటి? ఇందులో తన తప్పేముంది? వివేకనే తన మొగుడు, తనే లలిత్ అనే కాదు. అందువల్ల తన మొగుడికే కాదు ఇందులో భాగం ఉంటుంది. ఎవరికి హక్కు ఉందో ఇప్పుడు చూపిస్తాను రా. నీ దగ్గర నీకేం చెప్పానే? నీ చెప్పింది అర్థం కాలా? ఏం చేస్తున్నారు? నువ్వు చెయ్యి నాకు వదలండి. సొంతం మాత్రమే, కేవలం నాకు మాత్రమే. వేరెవ్వరిని నీ మనసులో అనుకోవటానికి వీలు ఉండదు, గుర్తుంది కదా? అలాగే ఇదంతా ఏంటి? అడుగుతున్నాను కదా, ఏంటి ఇదంతా? 12th స్టాండర్డ్ చదువుతున్నాను, పొగరానే నీకు? ఏదో గొప్పవనుకుంటున్నావా? నేను 5వ తరగతి ఫెయిల్ అని చూపిస్తున్నావా? నీ పొగరుని ఎలా అన్నచాలో నాకు తెలుసు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. నీ వివేక్ ఏమనుకోడు ఇక్కడ. ఇగో చూడు, ఆ రోజు నైట్ కనుక నేను వచ్చుంటే నీ తలరాతే మారేదే. నువ్వు నన్నే పెళ్లి చేసుకునేదానివి. ఆ తర్వాత ఫస్ట్ నైట్ నాతోనే. నన్ను వదలండి, వదలండి నన్ను. అమ్మా, 2 రోజులుగా ఇక్కడ ఏం జరుగుతుంది? తర్వాత లలిత్ అన్నయ్యని ఏం మీరు ప్రశ్నించట్లేదు? మీరెందుకు ఆయనతో ఏది మాట్లాడట్లేదు? నేనెందుకని వాడితో చెప్పాలి? నువ్వెందుకని వాడికి అంత చోటిస్తున్నావు? నువ్వెందుకని ఎప్పుడు చూసినా నీ ఫ్రెండ్స్తోనే ఉంటున్నావు? నాకు తొందరలోనే ఈ ఇంటికి ఒక వారసుడు కావాలి. చెప్పు, నువ్వు తొందరగా ఈ అమ్మాయికి వారసునివ్వు. పెళ్ళయ్యి ఎన్ని నెలలు అవుతుందని నన్ను చూసి పిల్లలు పుట్టలేదని అందరూ అడుగుతున్నారు. నేను ఏ సమాధానం చెప్పాలి? ఇంకా ఏం జరగాలని ఉందో అది జరిగే తీరాలి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్. మేమనుకునే వాళ్ళు తినే ఫుడ్ రేపు దొరుకుద్దేమని. లేదు, తీసుకోండి. ఇదేంటి ఇలా వండావు నువ్వు? చపాతీ ఏగనే లేదు. కానీ ఇది నేను బాగానే పొయ్యిలో కాల్చాను కదా. ఇదే నన్ను వండి నచ్చినావు. చాలా అద్భుతంగా వండావు. రా, నేను ఇప్పుడు ఎలా వండాలి నీకు నేర్పిస్తా. ఇక్కడికి రా. అమ్మా, ఇక్కడ చూడండి, నన్ను వదలండి. నేను నీకు నేర్పిస్తాను ఎలా వండాలో. రా, చపాతీ సరిగ్గా చేయవానే? పచ్చిగా చేస్తావానే? చపాతీ ఇలానే నేను చేస్తావు. ఇగో చపాతీ ఇలానే చేస్తావు? ఈ విధంగానే చేస్తావా? చపాతీ పచ్చిగా ఉంది. ఎన్నిసార్లే నేను నీకు నేర్పియాలి? అరే, ఇంకెంత నేర్పియాలి? లలి, నువ్వేం చేస్తున్నావు? నన్ను వదలు. ఇక్కడ ఏమైంది? ఎందుకని తను నువ్వు కొడుతున్నావు? అమ్మా, తిని చపాతీ సరిగ్గానే వండలా. నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? వీళ్ళమ్మ దీనికి ఏమి నేర్పించి పెంచలేదు. కానీ ఇప్పుడు అది మన దగ్గర డబ్బు తీసుకొని మరి ఇలాంటి దరిద్రాన్ని నా నెత్తిలో కట్టింది. దీన్ని వదిలిపడే.
గాయత్రి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశారు. మావయ్య అక్కడికే వెళ్ళారు. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా రా. పుట్టి బద్దకస్తురాలు. వదలండి, వదలండి, ప్లీజ్ వదలండి. వదలండి, వదలండి. కంచన్ ఏమైంది? నువ్వు చాలా చిన్న అమ్మాయివి. లే, రా రా నాతో పాటు లే. మీకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడు ఓకేగానే ఉన్నా. మీరు నా గురించి కంగారు పడమాకండి. ఏం బాధపడకూడదా? మన మధ్య ఎటువంటి సంబంధం లేదా? మీరు చాలా మంచివాళ్ళు మామయ్య. మీతో ఎవరున్నా వాళ్ళు చాలా లక్కీ. ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నీ లక్ ఎలా ఉందో చూడు. నా బ్రతుకులో ఎప్పుడు బ్యాడ్ లక్ మాత్రమే ఉంటుంది. కంచన్ కంచన్ నువ్వు ఏడవద్దు, చెప్పేది విను, అంతా సర్దుకుంటుంది. కంచన్ ఏడవద్దు, నేను చెప్పేది విను కొంచెం. అంతా సర్దుకుంటుంది కంచన్, అంతా సర్దుకుంటుంది కంచన్. ఏం చేస్తున్నారు మామయ్య? ఇందులో తప్పే ఉంది? ఆ? రోజంతా లలిత్ నిన్ను కొట్టి ఇబ్బంది పెడుతున్నాడే, అది కరెక్టేనా? నేను నిన్ను దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్నాను, ఇది తప్ప? మీరు తప్పుగా అనుకుంటున్నారు. లలిత్ వచ్చే టైం అయిపోయింది. లలిత్ లలిత్ ఊరక వాడి పేరు ఎత్తుతున్నావేంటి? ఈ కళ్ళ ముందు నేను ఇక్కడ కూర్చున్నాను, నువ్వు లలిత్ పేరు ఎత్తుతూ ఉంటావేంటి? ఈ రోజు నీ మనసులో నుంచి ఆ లలిత్ పేరు నేను తీసేస్తాను. మామయ్య ఏం చేస్తున్నారు? మధ్యలో ఎవరు రారు, ఉండు. వదలండి. నోరు ముయ్యవే. ఓయ్ అమ్మా, అది మామయ్య నన్ను. ఇదే నీకు జరుగుతుంది. నేను నువ్వు ఈ ఇంటికి వచ్చిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాను. కేశవని నువ్వు కంట్రోల్ పెడుతూనే ఉన్నావు. అలా అని ఏం లేదమ్మా. నేను ఆయన్ని మామయ్య. ఏం జరుగుతుందో అదే జరుగుద్ది. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో, ఈ విషయం ఈ ఇంటి నుంచి బయటికి పోకూడదు. అర్థమైందా? అమ్మా, కంచన్ నేను చెప్పేది విను. నేను చేసినంత తప్పే. నాకిప్పుడే నేను చేసిన తప్పు అర్థమైంది. కంచన్ నేను ఏం చేస్తున్నానో తెలియక చేసిన పని అది. తెలియకుండా చేశాను. నీ అందరిని చూసి నేను పిచ్చోని అయిపోయాను కంచన్. నేను చేసిన పెద్ద తప్పు. నన్ను క్షమించు కంచన్. ఎలా క్షమిస్తాననుకుంటారు మీరు? మీ క్షమాపణ నాకు వద్దు. లలిత్ నేను చెప్పేది వినురా. ఎంత ధైర్యం రా, నీకెంత పొగరుండే. లలిత్, రారా నా కొడుకా, రా. వస్తువులు ఎలా ముట్టుకుంటావు?
రా రా చెప్పేది విను. ఎంత ధైర్యం ఉంటే నా వస్తువుని ముట్టుకుంటావురా? అమ్మా వీడికి చెప్పండి, వీడికి చాలా ఓవర్గా చేస్తున్నాడు. అబ్బో తనేమి నీ భార్య కాదు, వివేక్ భార్య. వివేకా? ఏమైందమ్మా? ఈడే వివేక్. ఏ వివేక్, ఈ వివేక్ నా కొడుకు కూడా వాడి పిల్లని ముట్టుకోవడానికి ఎలాంటి అర్హత లేదు, కానీ నువ్వు ముట్టుకోవడానికి ఎంత ధైర్యం రా? నీకెలా సమస్య ఉంది? నువ్వే హక్కుతో మాట్లాడుతున్నావు? నువ్వేమైనా తన భర్తవా? తన దగ్గరకు వెళ్ళాలని కూడా నువ్వు ఆలోచించద్దు. నువ్వు ఒక మృగం, అలాగే ఉంటావు నువ్వు. నా కోసమే తన్ని తీసుకొచ్చారా. అలాంటప్పుడు నేను ఎలా నడుచుకోవాలో అలాగే నడుచుకుంటా. తను నీకు భార్య కాదు, అలాగే బాడికి కూడా కాదు, అర్థమైందా? తను నాకు సొంతం రా. దేన్ని బట్టి అలా చెప్తున్నావు? ఒక్కరిగా చేస్తావేంద్రా? అబ్బా, అరే, ఒరేయ్, ఏం చేస్తావురా? ఆగు. ఏం చేస్తావు? ఒరేయ్, ఆగండ్రా. మిమ్మల్ని వెళ్ళు. మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎంత పొగరు! చివరికి నీ విశ్వరూపాన్ని చూపించావు కదా. అన్నయ్య తమ్ముణ్ణి విడదీశావు కదా నువ్వు. చెప్పింది బాగా విను. ఈ రోజు నుంచి నేను ఏం చెప్తున్నానో అదే ఇక్కడ జరుగుతుంది. అందరూ వినండి. ఈ రోజు నుంచి ఇది మీ అందరికీ భార్యే. అమ్మా మీరేం మాట్లాడుతున్నారు? ఏంటమ్మా ఇదంతా? ఎందుకని మమ్మల్ని విడదీస్తున్నారు? నాకంటూ ఒక భార్య వస్తే నన్ను ప్రశ్నిస్తే ఏం చెప్పేది? అప్పుడు నేనేం చెప్పేది? అప్పుడు నా 3 అన్నయ్యలకి ఒకే భార్య అని చెప్పామంటావా? నేను ఒక భార్య తీసుకోవడానికి మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయా? ఈ రోజు నుంచి మీ 5గురికి ఇది భార్యే. మీరేం మాట్లాడుతున్నారమ్మా? నోరు మూసుకో. ఈ ఏమీ లేని పనికిరాని దాన్నే నీకు డబ్బిచ్చి మరీ కొన్నాను. వివేక్కి పెళ్ళైన తర్వాత కూడా తను నీకోసమని ఇచ్చాను. కానీ ఇప్పటి వరకు మీరు ఎవరూ కూడా ఒక వారసులంటూ ఈ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంకా విను, నువ్వు దానికి భర్తలా ఉండాలంటే ఉండుకో, నాకు పర్వాలేదు. ఈ రోజు నుంచి నువ్వు చేస్తున్న బుద్ధిమాన పనులు ఆపుకో. అమ్మా మీరు అలా మాట్లాడకండి. ఇప్పుడు నేనేం చేయాలి? చాలు. దీని తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడొద్దు. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మీ 5గురితో ఉండబోతుంది. తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తనతో ఉండాలి. ఇంకే ఇదే నా నిర్ణయం కూడా. కేశవ్, తన మెడలో ఈ తాళి కట్టు. తన నుదుటి పైన కుంకుమ పెట్టు. కంచన్ జీవితం ఇప్పుడు సుడిగుండంలో చిక్కుకున్న పడవలాగా అయిపోయింది. ఇంకా ఆ షాక్ నుంచి తను బయటికి రాలేదు. అంత లోపలే ఇంకొక దాంట్లో తను చిక్కుకుంది.
కంచన్ ఇది కలలో కూడా అనుకొని ఉండదు 5 అన్నా తమ్ములకి తను భారీగా అవుతుందని. కంచన్ మొదటిసారిగా తనకే తెలియకుండా తను గొంతెత్తడం మొదలుపెట్టింది. ఇక ఎవరు తనని అడ్డుకోలేరని అనుకుంది. ఇప్పుడు తనకి ఎవరిని చూసి భయం అనేదే లేదు. మన అందరికీ పాంచాలి గురించి బాగా తెలుసు. కానీ కంచన్ ఈ కాలానికి తగ్గ ఒక పాంచాలి. కానీ ఈ కాలపు పాంచాలి పడవ ఎక్కడికెళ్ళి ఆగబోతుందన్నది రండి చూద్దాం. రేపు కేశవ దగ్గరికి వెళ్ళేది. ఈ ఒంటి మీద ఎన్ని డబ్బులున్నాయో బాడు కూడా చూడని. ఇద్దరు కలిసి ఏంటి లవ్ చేస్తున్నారా? ఇంకా కొన్ని రోజుల్లో ఈ గాయాలు మొత్తం ఆరిపోతాయి. ఆ తర్వాత మనం ఒకటిగా ఉండొచ్చు. అరే మేడం, డాన్స్ చేయండి. నేను వాళ్ళంటి వాడిని కాదు, మోడర్న్ హస్బెండ్. అరే డాన్స్ ఆడండి. డాన్స్ ఆడమంటుంటే ఆడవా ఏంటి? అరే నా భార్యమని ఎందుకు ఇంత సిగ్గుపడతావు? ఇప్పుడు నువ్వు నా భార్యవి. ఇవన్నీ ఇప్పు. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పన్నానా? దయచేసి నన్ను ఇప్పువే. వదిలేయండి. ఏం చేస్తున్నారు? నన్ను వదిలేయండి. మీరు వెళ్ళండి. నేను ఎవరి దగ్గర దీని గురించి చెప్పను. వాళ్ళు మీకోసం కాసుకొని ఉన్నారు. వెళ్ళండి. అరే దగ్గటం కాస్త ఆపుతావా? నువ్వు దగ్గుతుంటే టెన్షన్ వస్తుంది. కంజన్, నీకే హెల్త్ చాలా బాగాలేదు కదా, అప్పుడు ఎందుకు టాబ్లెట్స్ తీసుకొని అంటావు? ఇప్పుడు నువ్వు నాతో రా. ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా, కంజన్ని హాస్పిటల్ పిలుచుకొని వెళ్తున్నాను. 2 వారాలుగా అతనికి హెల్త్ బాగాలేదు. తనకి ఎవరు టాబ్లెట్స్ కూడా తీసుకొని ఇవ్వలేదు. అదంతా ఏం అక్కర్లేదు. తనకి నయమైపోతుందిలే. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. సరే రా కంజన్, వెళ్దాం. వివేక్, వివేక్, చాలా సేపు అయ్యి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియటం లేదే. అక్క, ఇది తలుచుకొని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడంతా వివేక్ కూడా మీ మాట వింటనే లేదు అసలు. చూడండి, మీ మాట వినకుండా వెళ్ళిపోయాడు వాడు. నోరు మూసుకో. బాగా ఊరంతా తిరిగి వస్తున్నారా? లేదు, హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నాం. మేము ఇంకా ఎక్కడికి తిరగలేదు. తర్వాత కంజన్కి హాస్పిటల్లో టెస్ట్ తీశారు. అలాగా, చూడటానికి బానే ఉందే. దీనికి ఏం టెస్ట్ చేశారు? కంచన్ ప్రెగ్నెంట్ అయిపోయింది. ఏంటి? నిజంగానా? చాలా మంచి విషయం. నా కోడలు తల్లి కాబోతుందా? తమ్ముడు, ఈ విషయాన్ని విన్నావా? కోడలి పిల్ల తల్లి కాబోతుంది. మన కుటుంబానికి త్వరలోనే వారసుడు రాబోతున్నాడు తమ్ముడు. అరే అక్కయ్య, చాలా మంచి వార్త చెప్పారు. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఇదే ఆ ఫామ్ అమ్మా. అవును, ఇదేం ఫాము? ఈ ఫామ్ లో బిడ్డకి తండ్రి పేరు రాయాలి. ఇప్పుడు ఎవరి పేరు రాయాలమ్మా?
అది నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలాంటి ప్రశ్న వేస్తున్నావేంటి? నాకు బాగా తెలుసు ఈ మొదటి బిడ్డకి ఖచ్చితంగా కేశవే తండ్రి, రెండో బిడ్డని నువ్వు లలిత్కి కను, తర్వాత మూడో బిడ్డకి వివేక్కి, ఇంకా నాలుగో బిడ్డ సంతోష్కి, ఇంకా ఐదో బిడ్డ చందుకి. ఎవరేమనుకుంటే మనకేంటి చెప్పు? ఇంకా మన సమాజంలో ఎన్నో సిటీస్లో కంచన్ లాంటి ఆడవాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. ఎక్కువ మంది భర్తలున్న వాళ్ళు ఈ సమాజంలో ఇంకా జీవిస్తూనే ఉన్నారు. కానీ ఇదంతా కరెక్టేనా? కళ్యాణి ఎంతో తెలివితేటలుగా తన 5 కొడుకులకి ఒక్క అమ్మాయిని అందజేశారు. కానీ కంచన్కి ఏం కావాలో తను అడిగారా? కానీ కొంచెమైనా తనకి ఏం కావాలి, ఏం జరుగుతుందని ఆలోచించారా? లేదు. కళ్యాణికి తెలిసిందల్లా తన 5 కొడుకుల సమస్యే. తను సొల్యూషన్ మాత్రమే వెతికారు. కానీ తను కొంచెం కూడా ఆలోచించి ఉండదు. కానీ తను తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత తనకే ముప్పవుతుందని. ఇక్కడున్న ఎవరికీ తెలీదు తన బిడ్డకి తండ్రి ఎవరో అన్నది. కానీ కళ్యాణికి తన కొడుకులు తండ్రి అయ్యారనే సంతోషం కన్నా వాళ్ళ ఇంటికి వారసుడు వస్తున్నాడనే సంతోషమే ఎక్కువగా ఉంది. ఇప్పుడు కంచన్కి 8వ నెల. బిడ్డ ఎప్పుడు పుడుతుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించే ఉండరు. వాళ్ళ జీవితాల తలరాత ఎలా మారబోతుందో. మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం. మీ అందరికీ శుభాకాంక్షలు. ఒకసారి నా కొడుకు మొహాన్ని చూపించు. బాబు కాదు, మీ ఇంటికి లక్ష్మి వచ్చింది. ఏమైందన్నా? చాలా ఎగురుతున్నావు. నాకు అబ్బాయి పుడతాడని. నాకు మాత్రం అబ్బాయి పుడతాడు. పాపం ఈ అమ్మాయికి మీరు నాన్న అయ్యారు. ఇదే అమ్మా. ఈ లెక్క ఇక్కడ. అలాగే ఇటు ఇది అంతే. అమ్మ వచ్చా. మా అమ్మ పాప చాలాసేపు నుంచి ఏడుస్తుంది. మీరు చూస్తూ కూర్చున్నారు ఇక్కడ. ఈ బిడ్డను పక్కన పెట్టి రెండో బిడ్డకి రెడీ అవ్వు. ఈ కంజన ఆడబిడ్డను కని నా నెత్తి మీద రాయి వేసింది. మిమ్మల్ని పెంచడానికే నేను బాగా ఖర్చు పెట్టాను. మరి ఈ ఆడబిడ్డను ఎలా నేను పెంచేది? ఇప్పుడే కదా పిల్ల పుట్టింది. మరి ఎలా ఈ అమ్మాయి దద్రాన్ని వదిలించుకునేది? ఎందుకు? దీంట్లో ఆలోచించడానికి ఏముంది? నేనెప్పుడో ఆలోచించాను. దీనికేంటి అర్థం? సంతోష్, చందు, మీ వల్ల స్లోగా నేనేం పని చేయలేను. మీరు చాలా రోజులుగా ఏం చేయాలి అంటూ ఆలోచిస్తున్నారు. కానీ నేనెప్పుడో నిర్ణయం చేశా. ఈ ఒక్క టాబ్లెట్ని ఆ పాలలో కలిపి పాపకిచ్చామంటే ఆ పాపకి ఒంట్లో బాలేక మెల్లగా చచ్చిపోతుంది. ఆ తర్వాత ఎవ్వరికీ తెలియదు. కంచన్, కంచన్,
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కానీ ఎందుకు? నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. నీ బిడ్డని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అమ్మ లలిత్ అన్నయ్య దీని గురించి మాట్లాడుతున్నారు. కంచన్ ఎక్కడ్రా? ఎక్కడ్రా కంచన్? కంచన్ నాకెక్కడుందో తెలియదు అన్నయ్య. ఆ పాప ఎక్కడ్రా? ఎక్కడ పాప? నాకేం తెలియదు అన్న. నీకు తెలీదా? నాకేం నీకు తెలీదు. తెలీదా? అమ్మా తను ఇటువైపే వెళ్ళాలి. హలో పోలీస్ స్టేషన్. ఏ కంచన్ ఆగవే, ఆగో. ఆ బిడ్డ నాకేవో. ఏం చేస్తున్నారు? దూరంగా ఉంటారా రే? ఓ జరగండి వెనకాల. కంచన్ అది కింద పడే. నేను చెప్పానుగా. నీ యొక్క అవసరానికి మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? ఇగో చూడు, మర్యాదగా ఆ బిడ్డని మాకిచ్చే, లేదంటే నీకు. అరే నిన్నెలా వదిలేస్తా మేడం, అలా ఎలా వదిలేమంటావు? కంచన్ కంచన్ వదిలో. ఆపండి, ఎవరు కదలకండి. ఏం చేస్తున్నారు? ఇన్స్పెక్టర్ సార్, నేనే మీకు కాల్ చేశాను. తనే కంచన్. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేయండి. వీళ్ళందరూ కలిసి నా కూతురిని చంపేదని చూస్తున్నారు. అందరిని అరెస్ట్ చేయండి, వదలకండి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? మీ దగ్గర వారెంట్ ఉందా? ముందు పోలీస్ స్టేషన్ పదండి, నేను అంతా చెప్తాను. పదండి. ఒక్క నిమిషం ఆగండి. ఇన్స్పెక్టర్ సార్, మీరు నాకు ఏమేం చేశారో నేను అన్ని ఓర్చుకున్నా. కానీ మీరందరూ కలిసి నా బిడ్డను చంపేదానికి చూసింది మాత్రం నేను అస్సలు ఓర్చుకోలేను. అమ్మా, మీరు ఒక ఆడదైనా ఒక ఆడదానిగా ఉండి మరో ఒక ఆడదానికి ద్రోహం చేసేదానికి మీకు మనసులో వచ్చింది. మీ వంశాన్ని పెంచేదానికి నేనే మిషన్ కాదు. మీరు అనుకున్నట్టుగానే నా జీవితాన్ని పాడుపాడు చేసేశారు కదా. నేను ఒక అమ్మాయినే, నాకు ఫీలింగ్స్ ఉంది. ఇలా అందరూ కలిసి నా జీవితాన్ని పాడు చేశారు. ఇన్స్పెక్టర్ సార్, ప్లీజ్ అరెస్ట్ చేసేయండి. పదండి. ఇప్పుడు అందరి దగ్గర నుంచి నీకు విడుదల దొరికింది. ఎటువంటి రిలేషన్షిప్లో మనకు ఫోర్స్ చేసి ఇప్పించారో దాన్ని వదిలేసి నువ్వు హ్యాపీగా ఉండు. ఏం లేదు ఏడకరా బంగారం, ఎడకు ఏడకమ్మా ఎడకు. నువ్వు అరే వచ్చేసావమ్మా. నేను బంగారం దా, అమ్మ, బాబు చాలా వచ్చేసానమ్మా. చెప్పు నుంచి ఏడుస్తున్నాడు. పట్టుకో, చే, చే, ముందు చే, బాబుకు చే, పాలు చే. ఇవ్వమ్మా. దా, దా, నువ్వు దా, దా. మంచి మార్కులే తీసుకుంటావు, బాధపడకు. కంచన్ తలరాత ఇంకా తనకు పట్టిన పీడ మొత్తం తొలగిపోయాయి. కానీ కంచన్ జీవితంలో జరిగిన దురదృష్టమే తన వైపుకి మార్చుకొని ఉపయోగించుకుంది. అది తన ఎదుగుదలకు ఉపయోగించుకుంది. తన జీవితంలో మంచి వైపు అడుగు వేస్తూ ఉంది. కంచన్ తన జీవితంలో తనకి ఏమేం జరిగాయో అవన్నీ తన బిడ్డకి జరగకూడదని తను నిర్ణయించుకుంది. తన బిడ్డని అందరి దగ్గర నుంచి తను కాపాడింది. ఇప్పుడు మళ్ళీ తన జీవితాన్ని తను చక్కటి దారిలో పెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ తను స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. దాని ద్వారా తన బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలదు. నమస్కారం, నేను మీ గిరీష్ జయన్ని. ఈ రోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక నిజమైన సంఘటనతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు అలర్ట్ గా ఉండండి. బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాన్ని ఎదిరించే గొంతు.